మనం చేస్తా ఉన్నాం. వచ్చిన వారందరూ కూడా కూర్చోవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. కలిసే వారందరూ కూడా అమ్మాయి వాళ్ళు చూపులాడుతూ ఉన్నాం. దయచేసి అందరూ వారి వారి సీట్లో కూర్చోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దయచేసి దయచేసి ఒక 5 నిమిషాలు అందరూ కూడా కార్యక్రమాన్ని బిగిన్ చేసుకుందాం. గౌరవ శాసనసభ్యులు పెద్ద ఆయన కృష్ణ గారు కూడా ఒక 2 నిమిషాలు విచ్చేస్తున్నారు. మరి అందరూ కూడా భవిష్యత్తు కార్యాచరణ కోసం ఎమ్మెల్యే గారు కూడా ఒక 5 నిమిషాలు విచ్చేస్తున్నారు. మరి భవిష్యత్తు కార్యాచరణ గురించి మరి వేదిక ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా దిశానిర్దేశాలు మాట్లాడుతున్నాం. దయచేసి కలిసి వాళ్ళందరూ కూడా గౌరవంగా వారి వారి స్థితిలో ఉండవలసిందిగా మనం చేస్తాం. కలిసిన వాళ్ళందరూ కూడా దయచేసి ఎమ్మెల్యే గారు విదేశం గురించి మాట్లాడుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఈ గురించి రోజు మాట్లాడుకుంటా ఉంటాం. దయచేసి అందరూ కూర్చోవాలండి. వెంటనే కూడా ఎమ్మెల్యే గారు కూడా 5 నిమిషాలు వస్తున్నారు. కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం.
కూర్చోవడండి. కలిసిన వారందరూ కూడా చాలా సంతోషం. ఈ రోజున అంటే చాలా రోజుల నుంచి వెంకటేష్ బాబు వీళ్ళు అక్కడ మీటింగ్ పెట్టుకొని ఆ బస్సు యాత్ర కార్యక్రమం మీద దాన్ని దృష్టి పెడదామని చెప్పిన ఆలోచనతో కార్యక్రమాలు తీసుకోవటం, దీంట్లో భాగంగా అనుకోకుండా ఆ రోజున యాక్సిడెంట్ జరిగి దానికి ఇంతకాలం పట్టింది. అది ఇంకొక 3-4-5 రోజులు అయితే 3 నెలలు దాదాపు అవుద్ది. ఏదేమైనా మీ అందరి ఆశీస్సులతోటి మళ్ళా వెంకటేష్ బాబు ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో భాగంగా నేను చూశాను ఇక్కడ హాస్పిటల్స్లో అయితే వేలాది మంది ఇక్కడ మన వాళ్ళు దాదాపు ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ వచ్చినట్టు ఇంకా ఇళ్ళ దగ్గర ఉన్నాడు పాపం. ఆ తుఫాను వ్యాన్లో పెద్ద దాదాపు ఒక 20 మంది పడతారు అనుకుంటా. దాంట్లో హైదరాబాద్ దాకా వచ్చారు. హైదరాబాదు ఇక్కడ హాస్పిటల్స్లో ఏంటంటే అంత ఒత్తిడికి మనాళ్ళంటే ఏదో మొహమాటం కోసం ఉంటారు, కానీ హైదరాబాద్లో కాస్త స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళు. అట్లాంటిది వాడు వదిలేసి కూర్చున్నారు. అయ్యా మేము ఏం చేయలేము, వచ్చిన వాళ్ళని ఆపే పరిస్థితి మాకు లేదు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో పాపం దూర ప్రాంతాల నుంచి వచ్చారని చెప్పని అంటే అక్కడ ఉన్నటువంటి ఆ చైర్మన్ వాళ్ళందరూ తెలుసు కాబట్టి ఆ రోజున వెంకటేష్ బాబుకి ట్రీట్మెంట్ కూడా ఎక్కడ బాంబే నుంచి డాక్టర్ రావటం, ఆయన దాంట్లో ఒక బాగా అనుభవం ఉన్నటువంటి డాక్టర్ ఆయన ఇక్కడ రావటం, ఆ తర్వాత జరిగిన విషయాలు మాకంటే ఎక్కువ మీరే తిరిగినట్లు లెక్క నేను చూస్తూ ఉన్నాను. అయితే ఎవరెవరు వెళ్ళి వచ్చింది ఏంటనేది 2 నిమిషాల్లోనో 5 నిమిషాల్లోనో నేను నాకు వస్తుంది. అంటే అక్కడ మీరందరూ కలిసి కొంతమంది చెవుల దాకా వెళ్ళి కొరికేవాళ్ళు ఉన్నారు, అంటే కొంతమంది ఇక్కడి నుంచి కూడా నువ్వు ఫోన్ చేయాలని చెప్పని ఫోన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అధికారులు కానివ్వండి ఇతరత్ర. నీకు సంగతి అది, నీకు అవసరం ఏముంది అసలు?
ఇది చేయడం జరిగింది. అదేవిధంగా వెంకటేష్ బాబు లేని అక్కడ ఇక్కడ ఆప్షన్స్లో ఉన్నప్పుడు కూడా నాకు అంతకుముందు నాకు ఒక డౌట్ ఉండేది. నాకు అలవాటు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మనకి ఏదైనా కార్యక్రమం తీసుకుంటే ఆ కార్యక్రమం మొదల నుంచి చివరి దాకా అయ్యే విధంగా మానిటర్ చేయడం ఒక అలవాటు. ఆ తర్వాత వీళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది అనుమానం. వెంకటేష్ బాబు వాళ్ళు టేకప్ చేసిన తర్వాత ఒక 2-3 మీటింగ్స్ చూసిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది. పర్వాలేదు, నేనే ఉండి చేయాల్సిన పనే లేదు, మన వాళ్ళు అందరూ సమర్థమైనటువంటి నాయకులు ఉన్నారు, మండల పార్టీ ప్రెసిడెంట్లు వ్యవస్థ కూడా వచ్చేసింది, మున్సిపాలిటీలో వ్యవస్థ ఉంది, చైర్మన్ వైస్ చైర్మన్ మన వార్డు మెంబర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా కౌన్సిలర్స్. అదేవిధంగా గ్రామాల నుంచి కూడా వాళ్ళు ఎక్కువగా వాళ్ళు రావటం, వాళ్ళ అనుభవాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో పంచుకోవటం, ఇవన్నీ చూసిన తర్వాత కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిపించారు వెంకటేష్ ఆప్షన్స్లో కూడా. ఇక అప్పుడేంటంటే 1, 2, 3 నేను కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు అనే పరిస్థితికి నేను కూడా అంత ఎక్కువ జోక్యం చేసుకోవట్లా, మరీ తప్పనిసరి అయితే తప్ప. అందువల్ల ఆర్గనైజేషన్కి వచ్చేటప్పటికి మీరు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. మొన్న ఈ మధ్య జరిగిన కార్యక్రమాలన్నిటికీ కూడా మన ఆర్గనైజేషన్లో మన మండల పార్టీ ప్రెసిడెంట్లు కానివ్వండి, దాంట్లో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నారు, సెక్రటరీస్ కానివ్వండి, దాంట్లో ఉన్నటువంటి మెంబర్స్ కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మెంబర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా గట్టిగా పనిచేశారు. ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక రకంగా కంగ్రాచులేషన్స్ మీరందరికీ. ప్రతిరోజు కూడా ఇప్పుడు అందరూ టెక్నాలజీ పెరిగిపోయింది. ఏ రోజుకి ఆ రోజు నేను ఎక్కువ చూడను, కానీ మేమంటే పాతకాలం నుంచి వచ్చాం కాబట్టి మా అంటే ల్యాండ్ లైన్ ఫోన్లో వచ్చినోడు మేము. ఇప్పుడు అంతా సెల్లు, జేబులో సెల్లు, ఇక్కడ ఒక సెల్లు, మెసేజ్లు పంపించుకోవటం, రకరకాల అందరూ అలవాటు అయిపోయారు. సరే, ఈ సందర్భంగా నేను ఎక్కువ టైం తెలుసుకోలేదు, ఎందుకంటే మామూలుగా మనం మాట్లాడుకుంటానే ఉన్నాం అనేక మీటింగుల్లో. ఇక్కడ దాదాపు భోజనాలు టైం కూడా అయింది. నేను ఎక్కువ ఒక 3-4 నిమిషాల్లోనే నేను ముగించేద్దాం అనుకున్నా. తర్వాత కాకపోతే వెంకటేష్ మీరు మధ్యలో ఇంకా కలిసి ఉన్నారు కాబట్టి వెంకటేష్ ఓట్ అవుతాయని చెప్పటం, అందరితో ముగించేద్దాం. మీకు అందరూ తెలుసు, నేను చీరాల ఎమ్మెల్యేగా అక్కడికి రావటం, తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ రావటం, మంచి మెజారిటీని ఇచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి దానికి అందరూ కూడా భయభ్రాంతులు అయి ఉన్నారు. నేను మొదట్లో ఓట్లు అడగడానికి పోయినా కూడా వాళ్ళని ఎక్కడ గుర్తుపెట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెడతారన్నంత భయంలో ఉన్నారు, ఏదో కొద్దిమంది తప్ప. ఆల్రెడీ ఎందుకంటే పోయేది ఏదైనా తెగబడి వచ్చిన వాళ్ళు తప్ప తదిమావులు భయభ్రాంతుల్లో ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఓట్ల రూపేణా మీరు దాన్ని మీ అభిమానాన్ని చూపించారు. అక్కడ ఉన్నటువంటి పీడను ఏ విధంగా వదిలిస్తారని చెప్పని వదిలించుకున్నారు. మీ మనసులో ఉన్న కోరికని తీర్చుకున్నట్టు జరిగింది. ఈ సందర్భంగా నేను మీకు స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను మన వేటవాళ్ళలో కూడా చెప్పాను, నేను మీటింగ్లో మనాడు కొంతమంది లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి ఆహ్వానం మేరకు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన అనేకసార్లు మేమంతా క్లోజ్గా ఉండేవాళ్ళం. నేను ఎంపీగా ఇక్కడ ఉన్నాను, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, మేమందరం కలిసిమెలిసి పని చేసుకోవటం. ఏ పార్టీలో అయినా కానీ, ఆయన కాంగ్రెస్లో ఉన్నా, నేను తెలుగుదేశంలో ఉన్నా, పనుల విషయానికి వచ్చేటప్పటికి విభేదాలు లేకుండా నడుపుకుంటా కార్యక్రమాలు తీసుకొచ్చేటటువంటి స్ఫూర్తితో మేము ముందుకు వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత మీటింగులు మాకు జరిగిన మీటింగ్స్లో వాసు గారు కూడా, అన్న మీరు వస్తే బాగుంటుంది, మన జిల్లా కూడా అందరూ కలిసి పని చేసుకోవచ్చు అని చెప్పని చెప్పటం, 1-4 సార్లు మేము మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము వెళ్ళాం.
దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కానీ మా వాళ్ళు చాలామంది, అంటే అప్పుడు తక్కువ మంది అయినా అందరితోటి మేము సంప్రదించుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పని ఇందాక బాలకృష్ణ అయితే చెప్పాడు. మేము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అందరితో సంప్రదించిన తర్వాత మేము వెళ్ళిన తర్వాత ఆయన ఒకటే చెప్పాడు, బల్లన్న మీరు మా నాన్నగారితో పాటు సమానంగా ఆయనతో పాటు మీరు ప్రయాణం చేసి ఉన్నారు. వెంకటేష్ బాబుని మా ఏజ్ గ్రూప్ వాళ్ళని వెంకటేష్ బాబుని నాకు అప్పచెప్పేసేయండి, నేను చూసుకుంటాను. వెంకటేష్ బాబుని నేను ఒక చీరాల నుంచి ఆయన కంటెస్ట్ చేయడం జరుగుతుంది, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనలో కొంతమంది ఉంటారు, ఒక 4-5 ఉన్నారనుకుంటా, కుడు మనస్తత్వం. వాడికి ఎంపీడీ ఏం చెప్పినా కూడా మనసులో వాళ్ళకి దొగ్ధ, అది ఏం మాట్లాడుతుందో తెలియదు. వాడికి ఎవరు లేకపోతే అంతమంది కూర్చొని బయట పుట్టేవారని తిట్టుకుంటారు. అది ఆ బ్యాచ్. వాళ్ళ గురించి అనవసరం కామిక్ యాక్టర్లు అనుకొని వదిలేసేయడం. అది ఇందా మా నాడు చెప్పారు, మీకు అభిమానం ఎక్కువ ఉండొచ్చు కానీ మనమేమి వేరే ఆలోచనలు మనకి లేవు, మీరేదో ఇండిపెండెంట్ పొందిపండి అవి మీరు మాట్లాడకూడదు, ఆ అవసరం లేదు. స్పష్టంగా రేపు మనకు వచ్చేటప్పటికి చీరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకే మన వెంకటేష్ బాబు అది ఆల్రెడీ అది డిక్లేర్ అయ్యింది. ఎవరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం, మనం ఎక్కడికి వెళ్ళాం, మన పని మన జనం దగ్గర మనమే చూసుకుంటున్నాం. కానీ వాళ్ళ అనుకునేవాడికి ఇంగిత జ్ఞానం లేదు, వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. అక్కడి దాకా పోతే ఇప్పుడు అక్కడి దాకా పోయినప్పుడు ఏముంది, అక్కడ వాచ్మెన్కు కాగితం ఇచ్చి వస్తున్నారంట. అదేమనంటే జగన్మోహన్ రెడ్డి గారికి అర్జీ ఇచ్చి వచ్చామంటారు. ఇక నీకైతే మన కలెక్టర్ ఆఫీసులో కూడా 70,000 ఇస్తే అది ఎప్పుడో పోద్ది. అది పరిస్థితి. అది వాళ్ళ గురించి అనవసరం, ఏదో వాళ్ళకి గోలవడం పడుతున్నారు. దాని గురించి మీ పుకార్లు పట్టుకుని నమ్మకండి, అసలు వదిలేసేయండి. అది ఈ రోజుతో ఈ కాస్త కోసం మీకు ఏదైనా పుకార్లు ఉన్నా పుకార్లు అనేది పక్కన పెట్టేసి వెంకటేష్ గెలుపు కోసం మీరు ప్రయత్నం చేయండి. మన అభ్యర్థి వైఎస్ఆర్సీపీ తరఫున అభ్యర్థి వెంకటేష్ బాబు. అది స్పష్టత అనేది చెప్పాలి కాబట్టి మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే మళ్ళీ మామూలు కార్యక్రమాలకి అటెండ్ అవుతూనే ఉంటాం. రేపు నుంచి మన కార్యక్రమాలు మనం చేసుకుంటూనే ఉంటాం. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకునే చేయండి. కొంతమంది వాళ్ళు చెప్పే మాటలు ఇలా అనుమానంగా అడుగుతున్నట్టున్నారు. అవన్నీ అసలు గాలి మాటలు గాలికి వదిలేసేయండి. ఇంకేమన్నా చెప్పాలా? లేకపోతే భోజనం చేసేయాలండి, భోజనం లేకుండా అవసరం లేదు. భోజనం చేసే పోండి. నీకు తదిమా విషయాలన్నీ కూడా పనుల విషయాలకు వచ్చేటప్పుడు మనం ఒక క్రమ పద్ధతిలోనే మనం తీసుకెళ్తున్నాం. అన్ని నియోజకవర్గాల కంటే మనకు నిధులు ఏదో ఒక విధంగా చట్టాలు బట్టి తీసుకొస్తున్నాం. మనం పనులు చేసుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా అది ఈ సందర్భంగా మరొకసారి మీ అందరూ కూడా మా ఎన్నెన్ని పూజలు చేశారో కొంతమంది గుండ్లు కొట్టించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మోకాళ్ళ మీద నడిచిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది రకరకాల మొక్కులు తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కుల మత వాళ్ళకి అతీతంగా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ప్రార్థనలు చేసినటువంటి విషయాలు నాకు తెలుసు. నేను దీంట్లో కూడా చూస్తూ ఉన్నాను. మీరు ఇదే అభిమానాన్ని వెంకటేష్ బాబుని గెలిపించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా నాన్నగారి దగ్గర నుంచి స్పష్టత వచ్చింది. మనం ఎవరి దగ్గర నుంచి స్పష్టత రావాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆదేశాల ప్రకారం వారి అడుగుజాడలో నడుస్తూ వారు ఏ విధంగా అయితే వారు చెప్తా ఉన్నారో అదే విధంగా మనం నడుచుకుంటూ పోతా ఉన్నాం. గత 4 సంవత్సరాలుగా అనేక దఫాలుగా ఎన్ని సమస్యలకు మనకు ఎదురొచ్చినా
ఎదురైన అన్నీ కూడా అధిగమించుకొని ఈ రోజున్న పరిస్థితుల్లో ఆ రోజుకి ఈ రోజుకి వ్యత్యాసం చీరాల ప్రాంతంలో ఏ విధంగా ఉందో మీ అందరూ కూడా చూశారు. ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా పనిచేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఆ రోజు వ్యవస్థ పార్టీ స్ట్రక్చర్ కూడా లేదు సరిగ్గా, నాకు కొత్త. మనం 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున నాన్నగారు పోటీ చేస్తున్నారు. 2020 మార్చి 12న మనం వైఎస్ఆర్ పార్టీలోకి మారటం జరిగింది. అప్పటి నుంచి నాతో పాటు నా సోదరులు సోదరిమణులు, యువకులు, పెద్దలు, గ్రామ పెద్దలు ఎవరైతే మనకి ఎలక్షన్ చేస్తున్నారో వారందరూ కూడా మనస్ఫూర్తిగా మనకి సహకరిస్తూ మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ, తర్వాత జరిగిన కొన్ని పరిణామాల్లో కానీ, తర్వాత జరిగే పార్టీ కార్యక్రమంలో కానీ, గడప గడపకు మన ప్రోగ్రాంలో కానీ, ఆరోగ్య సురక్షలో కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా దిగ్విజయంగా పార్టిసిపేట్ చేసుకుంటూ మీరు పూర్తి సహాయ సహకారాలు మీ అందరూ కూడా అందించడం జరిగింది. అక్టోబర్ 21న ఏదైతే మనం ఆ రోజు అనుకోకుండా ఒక సంఘటన జరిగిందో, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అందరూ కూడా తల్లడిల్లిపోయారు. హుటాహుటిన అందరూ కూడా బోయినవారిపాలెంలో నాకు దెబ్బ తగలడం జరిగింది. ఆ తర్వాత మనం కూడా అక్కడి నుంచి సంఘమిత్ర హాస్పిటల్ ఒంగోలుకి వచ్చినప్పుడు మా సోదరులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు నేను వాళ్ళని చూడటం జరిగింది. ఇక్కడ ఉన్నవారే కాదు, ఇంకా చాలామంది కూడా బయట ప్రదేశాల నుంచి కూడా 21, 22, 23 అందరూ కూడా రావడం జరిగింది. మనస్ఫూర్తిగా అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. మీ అందరూ కూడా నా సోదరుడికి ఏదో అయింది, మేము వెళ్ళి చూడాలా అని చెప్పి ఒక భావంతో మీ అందరూ కూడా ఆ అడుగులు వేసినందుకు, నా దగ్గరకు వచ్చి పరామర్శించినందుకు, నాకు ధైర్యం చెప్పినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా తర్వాత హైదరాబాదు ఆపరేషన్ కోసం వెళ్ళినప్పుడు, ఆపరేషన్కి ముందు తర్వాత అనేక మంది అందరూ కారులో పొద్దున్నే వస్తూ ఉండేవాళ్ళు. కొంతమంది అయితే 5 వచ్చి ఆడ వెయిట్ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఎందుకు బాబుని లేపటం, పాపం ఇబ్బంది పడతాడేమోనని. నిజంగా మీ అందరు కూడా ప్రేమనురాగాలు మీరు చూపించిన ఎప్పుడు కూడా మేము మర్చిపోలేం. నాన్నగారు కానీ నేను కానీ ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వేలాది మంది తరలి వచ్చున్నారు. రోజు దాదాపుగా 300-400 మంది హైదరాబాద్ రావటం, పరామర్శించడం, నాతో పాటు కొంతసేపు ఉంటాం. ఏం లేదు, 10 నిమిషాలే. 6.5 గంట ప్రయాణం చేసి నాతో పాటు 10-15 నిమిషాలు కూర్చొని మళ్ళీ 6.5 గంట మళ్ళీ వెనక్కి వెళ్ళారంటే మీకు ఏ పాటి ప్రేమ ఉందో మా అందరు కూడా అర్థమవుతూ ఉంది. చాలామందికి నేను రావద్దని చెప్పా, చాలామందికి ఇబ్బంది పడొద్దని చెప్పా. మహిళమ్మ తల్లులు, యువకులు, పెద్దవాళ్ళు, వయసు రీత్యా ఎంతో పెద్దవాళ్ళు అయినప్పటికీ అన్ని గంటలు ప్రయాణం చేయటం అనేది చాలా ఇబ్బందికర విషయం. అయినప్పటికీ మా బిడ్డను నేను చూసుకోవాలా, మా సోదరుని మేము చూసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో మీరందరూ కూడా వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరోసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అనేక మంది మసీదుల్లో కావచ్చు, చర్చిల్లో కావచ్చు, గుడిలో కావచ్చు అందరూ కూడా ప్రార్థనలు చేస్తున్నారు. అందరూ కూడా వెంకటేష్ బాబు కోలుకోవాలని చెప్పి మసీదుల్లో కూడా చాలామంది కూడా దుబాకి కూడా వేయటం జరిగింది. వాళ్ళందరూ కూడా మళ్ళీ నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా చర్చుల్లో పాస్టర్ల ద్వారా ప్రేయర్ చేయటం, గుడిలో మళ్ళీ టెంకాయలు కొట్టడం, ఇవన్నీ కూడా ఏంటంటే మీరు చూపించే ప్రేమనురాగాలు ఎప్పుడు కూడా మాకు ఎల్లప్పుడూ గుర్తుంటాయని చెప్పి మరోసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది చాలా రకాలుగా వాస్తవానికి జరిగిన ఇబ్బంది కొంచెం గట్టిగానే తగిలింది. ఇవన్నీ కూడా టెక్నికల్ టర్మ్స్లో చెప్పినా కొంతమందికి ఇది ఉండదు, కానీ అనుకోకుండా ఇన్ఫెక్షన్ రావటం వల్ల మళ్ళీ కొంత ఇబ్బంది పడటం జరిగింది. దానికి మళ్ళీ దాదాపుగా 30 రోజులు మళ్ళీ అదనంగా మనం ఏదైతే ఆపరేషన్ చేస్తున్నారో మళ్ళీ ఇంకోసారి చేయాల్సి వచ్చింది. అందుకని 2 సార్లు జరగటం, ఆ తర్వాత రెస్ట్లో ఉంటూ కొంతవరకు ఏంటంటే కాలు కదిలీకుండా ఉండటం, ఇవన్నీ కూడా డాక్టర్లు చెప్తానే ఉన్నారు. వారిని కూడా మేము పాటిస్తూనే ఉన్నాం.
వాస్తవానికి మీ అందరినీ చూసినాక ఈ కాలు నొప్పి అనేది నాకైతే గుర్తులేదు. నాకేం స్టాండ్ లేదు, ఇప్పుడు పట్టుకోవడానికి కర్ర లేదు. మీరు చూపించే ప్రేమానురాగాలు, మీరు చూపించే ధైర్యం, మీరు చూపించే ఇవన్నీ కూడా నన్ను ఈ విధంగా నుంచేటట్టు సహజపేతంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మళ్ళీ నుంచోలేమేమో అన్న భావన రాకుండా గట్టిగా నుంచునేటట్టు ఇప్పుడు సీటు విషయంలో కూడా మీరే కారణం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అనేక దఫాలుగా సీఎం ఆఫీస్ నుంచి నాకు ఫోన్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళలాగా ఇందాక నాన్న చెప్పారు, గేటు దాకెళ్ళి మేము కలిసాం, అన్నీ మాట్లాడాం అని చెప్పుకొచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర. మీ అందరికీ తెలుసు అవన్నీ. మేము గేటు దాకా వెళ్ళే వాళ్ళం కాదు, గుండెల్లో ఉండేవాళ్ళం. అది బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీరు తెలియజేస్తా ఉన్నాను. సీఎం ఆఫీస్ నుంచి కూడా అనేక దఫాలుగా వాళ్ళందరూ కూడా యోగక్షేమాల ఎలా ఉన్నారు, ఏ విధంగా జరుగుతుంది, సీఎం గారు అడగమన్నారు, మాట్లాడతారని చెప్పి ఆపరేషన్ జరిగినప్పుడు వారు నాతో మాట్లాడటం జరిగింది. బాలినేని వాసన్న గారు కానివ్వండి, వారి కుటుంబ సభ్యులు కానివ్వండి, విజయసాయి రెడ్డి గారు కానివ్వండి, సజ్జల్ గారు కానివ్వండి, అందరూ కూడా ఎవరైతే మన నాగార్జున గారు కానివ్వండి, అదేవిధంగా మన ఆదిమూలపు సురేష్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరూ, మోపిదేవి గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా పరామర్శించి, తర్వాత మన హరిబాబు గారు మిజోరం గవర్నర్ గారు వారు కానివ్వండి, మిగతా సభ్యులు చాలామంది కూడా వచ్చి పరామర్శించి ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి, నా తమ్ముడు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అందరిలానే ఇప్పటిలానే మళ్ళీ కోలుకోవాలా, తిరగాల అని చెప్పి భావించి వాళ్ళందరూ కూడా నాకు ఆశీర్వదించి వెళ్ళినందుకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ఇందాక మా జంజనం అన్న చెప్తా ఉన్నారు, సీఎం గారు మాట్లాడినప్పుడు కూడా వారు ధైర్యం చెప్పడం జరిగింది. సరే, మాట్లాడినప్పుడు కొన్ని సంఘటనలు ఏం మాట్లాడడం ఏందనేది కొన్ని మనం బయటకు చెప్పలేకపోవచ్చు, కానీ సీటు మనదే, గెలుపు మనదే, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు అపోహలు పడాల్సిన అవసరం లేదు. పర్చూరు వెళ్తారు, ఒంగోలు వెళ్తారు, అద్దంకి వెళ్తారు, ఎర్రగొండపాలెం వెళ్తారు, సంతనూతలపాడు వెళ్తారు, కొండేపు వెళ్తారు అని రకరకాలుగా నాకు సంబంధం లేని కాన్స్టిట్యున్సీల్లో కూడా పేర్లు పెట్టడం, అనేక అపోహలు గురి చేస్తూ కొంతమంది కావాలని ఒక చట్రంలో లాగా వాళ్ళందరూ కూడా ఒక సిస్టంలో ఉండి దాన్ని మైండ్ గేమ్ ఆడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. బహుశా మన చీరాల్లో ముందు వాళ్ళ మైండ్ గేమ్ మనకేమి వాళ్ళకన్నా బాగా ఎక్కువ మనం ఆడతాం కాబట్టి వాళ్ళ గురించి మనం ఏం ఆలోచించక్కర్లేదు. దాని గురించి ఎవరు కూడా అపోహలు పడక్కర్లేదు. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా కర్ణం వెంకటేష్ ఉండబోతున్నారని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదే అభ్యర్థి మీ ఇంటిలో మీ బిడ్డగా, మీ తమ్ముడిలాగా, మీ అన్నలాగా, మీ ఇంటిలో పెద్ద కుమారుడిలాగా మళ్ళీ ముందుకు వస్తూ ఉన్నాం. గడప గడపకు తిరిగినప్పుడు ఏ విధంగా అయితే మీ అందరూ నాకు సహకరించున్నారో, దయచేసి అదేవిధంగా ప్రతి గడపకి వెళ్ళటం బహుశా కొంతవరకు ఇబ్బంది అవ్వచ్చేమో, కానీ ఏదైతే పూర్తి చేయలేదో అవన్నీ కూడా పూర్తి చేస్తానని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కాలికి గాయం అవ్వచ్చు, మనకు మనసుకు గాయం లేదు. మొండిగానే ఉంటాం, మొండిగానే వెళ్తాం, ప్రేమానురాగాలతో అందరిని కూడా దగ్గర చేసుకుంటాం, మంచి మెజారిటీతో కూడా గెలుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎవరు కూడా అపోహలు పడద్దు, దేని గురించి కూడా ఎక్కువ ఆలోచించుకోవద్దు. అన్ని రకాలుగా మనం ముందున్నాం, అన్ని సర్వేల పరంగా మనం ముందున్నాం, పనుల పరంగా మనం ముందున్నాం, జనాల పరంగా మనసుల్లో మనందరం కూడా పటిష్టంగా ఉన్నాం. మనందరం కేవలం మనం చేయాల్సింది మరోసారి చీరాల ప్రాంతం ఇంతకుముందు ఏ విధంగా ఉంది,
ఈరోజు ఏ విధంగా ఉందనే వ్యత్యాసం ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా 10 మందికి తెలియజేసే విధంగా మీరు కార్యాచరణ చేయండి. ఇంతకుముందు మనం ఏ విధంగా ఉండేవాళ్ళం, ఇంతకుముందు పర్మిషన్లు ఏ విధంగా తీసుకునేవాళ్ళు. ఒక చిన్న పెళ్లి చేసుకోవాలంటే, ఒక చిన్న కార్యక్రమం చేసుకోవాలంటే, ఒక చిన్న ఏదైనా పూజ చేసుకోవాలన్నా, చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా ఏ విధంగా హింసకు గురయ్యారో మీ అందరూ కూడా ఒక్కసారి గుర్తు చేయండి. ఆ రాక్షస పాలన నుంచి ఈరోజు రాముడి పాలన ఏ విధంగా ఉందనేది మీ అందరూ కూడా జనాల దగ్గర తీసుకెళ్ళండి. ఇంతకుముందు మనం ఎలక్షన్లో నిలబడినప్పుడు ఒకటే మనం నినాదం చేస్తున్నాం, మీ అందరినీ కూడా కాపాడుకునే బాధ్యత నాదని నాన్నగారు చెప్పడం జరిగింది. ఈరోజు 4 సంవత్సరాల నుంచి మనం కాపాడుకున్నావా లేదా అనేది మీ అందరి నిర్ణయంతో, మీ అందరి హర్షధ్వానాలతో మీ అందరు కూడా చెప్పాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మనల్ని నమ్ముకొని ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా మనం కాపాడుకోగలిగాం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఆశీస్సులతోటి మనందరూ కూడా నిలబడగలుగుతున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా అది గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. రకరకాలుగా చూస్తూ ఉంటాయి, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మనకు అవన్నీ కాదు, మన గెలుపు మనకు కావాలా, మన మనుషుల చేత మనం బలంగా మనం వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఇంత ముందున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు వ్యత్యాసాలు చెప్పి అందరూ కూడా వాళ్ళ మనసుకు దగ్గరై మనం వాళ్ళ చేత మనకి ఓటే ఇచ్చుకునే పద్ధతిలో మనం ముందుకు సాగాలని చెప్పి మేము అందరం కోరుతా ఉన్నాను. మనం ఎవరిని భయభ్రాంతులు చేయక్కర్లేదు, ప్రేమానురాగాలతో అందరం కూడా దగ్గర తీసుకుందాం. ఎవరిని దందాలు చేయక్కర్లేదు, ప్రతి ఒక్కరిని కూడా సోదర భావంతో ముందుకు హత్తుకు చేర్చుకుందాం. ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదు. మనం చేసే పని బాగుందా లేదా, అన్న ఈ విధంగా చేసాం బాగుందా లేదా, తమ్ముడు ఈ విధంగా చేసాం బాగుందా లేదా, అక్క ఈ విధంగా చేసాం, అందరం కూడా మీరు మద్దతు తెలపండి అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా ఎప్పుడైతే మనందరం కూడా వెళ్తామో తప్పకుండా ఒక సోదర భావంతో ప్రతి ఒక్కరి మద్దతు కూడా మనకి లభిస్తుందని చెప్పి ఘంటాపథంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చున్నారంటే నిజంగా చాలా సంతోషం. పేరున అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు వాస్తవంగా మనకి అక్కడ రావాల్సిన పరిస్థితి ఉంది, కానీ అందరం కూడా ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకొని మనందరం కూడా ఇక్కడ మాట్లాడి కొన్ని విషయాలు చర్చించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత 19వ తారీఖు మనకి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేసుకుంటున్నాం విజయవాడలో. మన దగ్గర కాదు, విజయవాడలో. మంది ఇంకో డేట్ ఉంది, అది కూడా త్వరలోనే చెప్తాను. విజయవాడలో మనం ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి దాదాపుగా 38 బస్సులు మనం కేటాయించడం జరిగింది, దాదాపు 1600 మందికి. అందుకని అందరం కూడా దాన్ని ఆర్గనైజ్ చేసుకొని దాని మీద దృష్టి పెట్టి మన చీరాల ప్రాంతం నుంచి మనందరం కూడా విజయవాడ దాకా వెళ్ళి వారికి మద్దతు తెలిపి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపాల్సిందిగా కోరటానికి నేను ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత 22 మనకి బస్సు యాత్ర ఉంది. బడుగు బలైన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆశయ సాధనకి ఆయన ఏ విధంగా పనిచేశారని చెప్పి ఎప్పటి నుంచో బస్సు యాత్రలు అన్ని కాన్స్టిట్యున్సీలో జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి మన కాన్స్టిట్యున్సీ 28 అక్టోబర్ నాడు మనకి జరగాల్సి ఉంది. ఆ 21 ఎప్పుడైతే మనకి యాక్సిడెంట్ అయిందో ఆ 28వ డేట్ని బాపట్ల కేటాయించడం జరిగింది. దాన్ని అప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది, ఒక 2 నెలల తర్వాత మనం పెట్టుకుందామని చెప్పి వారు కూడా ఆర్గనైజింగ్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. తర్వాత మొన్న ఎప్పుడైతే మనం కోలుకొని ఇంకెళ్తున్నామో అనుకున్నామో అప్పుడు కూడా వారు చెప్పడం జరిగింది 22న మధ్యాహ్నం మనకి ఎప్పుడైతే బస్సు యాత్ర టైమింగ్ ఉందో మీ అందరూ కూడా స్పెషల్ మళ్ళీ మీ అందరితో కూడా చర్చిస్తాను, మీ అందరితో కూడా మాట్లాడతాను. దయచేసి ఆ బస్సు యాత్రని సక్సెస్ చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా నడుము బిగిద్దాం, ప్రతి ఒక్కరిని కూడా అక్క చెల్లెమ్మలను కూడా అందరూ కూడా బయటికి తీసుకుందాం, అన్నదమ్ములను కూడా సహకారం అందించమని అడుగుదాం. పెద్దలను కూడా బాబాయిల్ని పెదనాళ్ళని అందరూ కూడా ఈసారికి మనకు మద్దతు తెలపాలని చెప్పి అందరం కూడా కోరుదాం. తప్పకుండా ప్రతి గ్రామంలో కూడా మనం ఎప్పుడైతే వెళ్తామో వాళ్ళందరూ ఆదరణ వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈసారికి బలరామ కృష్ణమూర్తి గారు మనకి చెప్పినట్టు మనకు అండగా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ కౌంటర్ సభ్యులైన మనందరం కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి కేవలం వెంకటేష్ బాబు మాత్రమే కాదు ఇక్కడ పోటీ చేసేది. ఇక్కడ పోటీ చేసేసి చీరాల ప్రాంత వాసి, చీరాలకు సంబంధించిన
ఒక మీ కుటుంబ సభ్యుడు అనేది భావించు కేవలం ఒక నేననే కాదు మీ అందరూ పోటీ చేస్తున్నారని చెప్పి మీ అందరూ కూడా ఒక్కసారి గుర్తుంచుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. కేవలం వెంకటేష్ బాబు ఒక్కడే కాదు, ఇక్కడ మీరు లేనిది ఇక్కడ ఎవరు లేరు. అందుకని తప్పకుండా మీ అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని అన్ని రకాలుగా మనం ఎదురుపడాల్సిన అవసరం ఉంటుంది, దేనికన్నా తెగించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధంలో మనం గెలవబోతున్నాం అని చెప్పి మీ అందరికి కూడా ఘంటాబద్ధంగా మళ్ళీ చెప్పుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీ అందరు చూపించే ఆదరణ, మీ అందరూ చూపించే ఆశీస్సులు, మీరెవరు ఎక్కడి నుంచి ఉన్నా సరే ఎప్పటి నుంచి ఉన్నా సరే, బహుశా నాకు ఆ రోజు ఇబ్బంది అయినప్పుడు మీరు ఎంత తల్లడి ఉన్నారో నాన్నగారికి తెలుసు, మాకు తెలుసు. తప్పకుండా ప్రేమానురాగాలు ఎప్పుడు కూడా ఉంటాయి. నాన్నగారు ఎప్పుడైతే చీరాలు వచ్చున్నారో అప్పటి నుంచి ఇప్పుడు కూడా బ్రహ్మరథం పడుతూ ప్రతి అడుగులో కూడా మీ అందరి సహాయ సహకారాలు ఉన్నాయంటే నిజంగా అదృష్టంలా భావిస్తూ ఉన్నాం. తప్పకుండా అదేవిధంగా నన్ను కూడా నన్ను కూడా ఆశీర్వదిస్తారని, మీ తమ్ముడిలాగా భావిస్తారని, మీ అన్నలాగా నన్ను కూడా దగ్గర చేర్చుకుంటారని, అదేవిధంగా మీ కుటుంబ సభ్యుల్లో కుమారుడిలాగా మీ కుమారుడిలాగా అదేవిధంగా మీ సొంత బిడ్డలాగా ఆదరిస్తారని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, తప్పకుండా మీ సహాయ సహకారాలు మీ ప్రేమానురాగాలు ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా మళ్ళీ మనం కూడా ఈ ఎలక్షన్ మోడ్లోకి వెళ్తున్నాం, ఎలక్షన్కి యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడి నుంచి మొదలు పెట్టాలని చెప్పి ఆలోచించి అందుకే అందరినీ కూడా మొదటి సమావేశం కాబట్టి అందరిని కూడా ఇక్కడ రమ్మని చెప్పడం జరిగింది. దీని తర్వాత ఇంక అన్నీ కూడా మన రామకృష్ణపురంలో ఎక్కడైతే మనం ఉన్నామో అన్నీ కూడా అక్కడ జరుగుతాయి ఉన్నాయి. కాబట్టి సెంటిమెంట్ పరంగా అందరం కూడా కలిసికట్టుగా ఒక కుటుంబ సభ్యుల్లాగా ముందుకు సాగుతూ మీ ప్రేమానురాగాలు, మీ చూపించే ఆదరణ ఇదే విధంగా ముందుకు సాగుతారని, నన్ను కూడా మీ అందరితో పాటు నడిపిస్తారని, నాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వారందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.